నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో అనేక పర్యాయాలు కొంతమంది దుండగులు రాత్రి సమయాలలో ప్రహరీ గోడ దూకి పాఠశాలలోకి ప్రవేశించి బడి తలుపులు కిటికీలు తాళాలు ధ్వంసం చేసి స్టోర్ రూమ్లో ఉన్న బియ్యాన్ని చోరీ చేయడం జరిగింది. రాత్రి సమయాలలో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థుల తరగతి గదిలోకి అక్రమంగా దూరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో రక్షణ కల్పించే ఉద్దేశంతో జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి గురువారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రిబ్బన్ను కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో అనేక పర్యాయాలు కొంతమంది దుండగులు రాత్రి సమయాలలో ప్రహరీ గోడ దూకి పాఠశాలలోకి ప్రవేశించి బడి తలుపులు కిటికీలు తాళాలు ధ్వంసం చేసి స్టోర్ రూమ్లో ఉన్న బియ్యాన్ని చోరీ చేయడం జరిగింది. రాత్రి సమయాల్లో గుర్తు చేయని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థుల తరగతి గదుల్లోకి అక్రమంగా దూరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో రక్షణ కల్పించే ఉద్దేశంతో అందుకు పరిష్కార మార్గంగా పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవరావు స్థానిక జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డిని కోరగా ఆయన వెంటనే స్పందించి తన స్వంత నిధులను వెచ్చించి పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ ఇచ్చిన హామీ మేరకు 45,000 రూపాయల వ్యయంతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన కెమెరాలను జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్వయంగా సీసీ కెమెరాల పనితీరును పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సంజీవరావు వివరించగా జెడ్పీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థుల రక్షణ కొరకు సహాయం అందించిన జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంకర్ గురుపాదం, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈద శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు కత్తి కృష్ణారెడ్డి, బిరుదోజు దామోదరాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కదా, ఈ సీసీ కెమెరాలు మీకు ఎవరు డొనేట్ చేశారు? అది చేయడం వల్ల మీకు ఇంతకుముందు మాకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పలు దొంగతనాలు జరిగినాయి మా స్కూల్లో. బియ్యం 2-3 టైమ్స్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల నుంచి కిటికీ కూడా తీసేసి తీసుకుపోయారు. సో ఆ టైంలోనే మేము సార్ని జెడ్పీటీసీ గారిని వెంకటేశ్వర రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేసి ఉంటుంది, కొంచెం మాకు సర్వైలెన్స్ ఉండేటట్టు సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుందని చెప్పినాము. రిక్వెస్ట్ చేస్తే సారు సరే తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్పి ఇప్పుడు మాకు 8 కెమెరాస్ ఉండేటట్టు ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది. ఇంకొక 2 చోట్ల ఉన్నాయంటే కవర్ కాని ప్లేసెస్. ఇప్పుడు అంటే భద్రత, పిల్లల భద్రత కానీ స్కూల్ భద్రత కానీ బేసిక్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. సార్కి ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, మా స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా సరే స్కూల్ స్టాఫ్ విషయంలో వాళ్ళు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం కనుక్కున్నాం సార్, చెప్పండి సార్, ఎలా ఉంది ఈ విధంగా? ఈ సీసీ కెమెరాలు అనేది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను బట్టి మా హెడ్ మాస్టర్ చెప్పినట్టు చాలా మనకు బియ్యం ఒకసారి దొంగతనం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఏదైనా కొట్టుకున్నట్టు కూడా కానీ పారిపోవడం కానీ అట్లాంటి జరిగినప్పుడు కూడా తెలుస్తుంది. తర్వాత మనకు మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర దాదాపు చాలాసార్లు ట్యాబ్లు ఇరగొట్టడం జరుగుతుంది అవుటర్స్ వచ్చి. అవి కూడా ఇప్పుడు మనం గుర్తించేదానికి వీలుంది. ప్రతి విషయాన్ని కూడా హెడ్ మాస్టర్ దృష్టి తీసుకోవడానికి, కనుక్కోవడానికి మనకు చాలా ఈజీగా ఉంది.
దాన్ని అదేమో వంట దగ్గర ఇది పిక్చర్ కరెక్ట్గా మొత్తం పిక్చర్ వస్తుంది.